వివేక హత్య కేసు విషయంలో సంచలన కామెంట్స్ చేశారు వైఎస్ సునీత. సిబిఐ విచారణ సక్రమంగా జరగలేదని ఆరోపించారు. నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై లోతుగా ఎంక్వైరీ చేయలేదన్నారు. ఈ కేసులో జగన్ దంపతులను విచారించాల్సిన అవసరం ఉందన్నారు. వివేక 7వ వర్ధంతి సందర్భంగా సునీతారెడ్డి భార్య సౌభాగ్యమ్మలను వారి నివాసంలో పరామర్శించారు. బీటెక్ రవి డబ్బు అధికారం అడ్డుపెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేసి తాత్కాలికంగా తప్పించుకోవచ్చు, కానీ ఆ దేవుడి దగ్గర మాత్రం కంపల్సరీ శిక్ష పడుతుందన్నారు. మార్చ్ 15, 2019 నుంచి చూస్తే 7 సంవత్సరాలు అయింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడి ఈ రోజుకు 7 సంవత్సరాలు ముగిసింది. ఆ రోజు ఈ కండిషన్లో వివేకానంద రెడ్డి గారి బాడీ కనిపించింది. ఈ రోజు కూడా ఇంకా ఎవరు ఈ పని చేశారు, ఎందుకు చేశారు, ఎవరు చేయించారు, ఇవన్నీ ఆలోచిస్తే క్లారిటీగా చెప్పడం లేదు. గత 3 సంవత్సరాలుగా స్టార్టింగ్ మే 2023 కోర్టులను ఆశ్రయిస్తున్నాను. ఇన్వెస్టిగేషన్లో ఏదో పొరపాటు జరుగుతుంది, కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ చేయించాలని ఒక టైంలో అడిగాను. కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ కాదు కదా, సరే ఇన్వెస్టిగేషన్ చేయించు అని చెప్పి ఫైనల్గా కోర్టులో చాలా విషయాలు అడిగినాం. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇన్వెస్టిగేషన్లో కొన్ని వివరించి చెప్పడం జరిగింది. మరి ఎందుకనో కోర్టు మాత్రం ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది. మనకి ఈరోజు కోర్టుల గురించి మాట్లాడడం సబబు కాదు అంటారు. సో ఈరోజు దాని గురించి వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాను మాట్లాడడం గురించి. కానీ ఈ మధ్య జరిగిన విషయాలు కొన్ని మీ ముందరికి చెబుదాము అనుకున్నాను. వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడి ఈరోజు 7 సంవత్సరాలు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది, 8 మందిని అక్యూజ్డ్గా నిర్ధారించింది. అదంతా మనకు తెలిసిందే. తర్వాత ముఖ్యంగా ఈరోజు పులివెందుల అనే పేరు అంటే చరిత్రలో పులివెందుల గురించి ఎప్పుడన్నా కానీ పులివెందుల్లో అంటే చరిత్రలో పులివెందుల పేరు ఉన్నంత వరకు కూడా ఆ రోజు జరిగిన సంఘటన అంటే వివేకానంద రెడ్డి గారి హత్య అనేది అంటే ఒక చరిత్ర పుటల్లో పులివెందుల హిస్టరీలో అత్యంత ఒక దారుణమైన ఒక బాధాకరమైన సంఘటన. తర్వాత ఈరోజు ఏదైనా కానీ వ్యవస్థలను ఉండి డబ్బులుండి తర్వాత వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి తాత్కాలికంగా ఏమన్నా శిక్ష నుంచి ఎవరన్నా ఇంకా దాంట్లో ఎవరన్నా తప్పించుకోవచ్చు. కానీ ఈ హత్యతో సంబంధం ఉన్న ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు కానీ తర్వాత పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు కానీ ఎప్పటికీ కూడా ఒకవేళ ఇక్కడ ఏదన్నా మీరు మేనేజ్ చేయగలరేమో కానీ తర్వాత దేవుడు అనేవాడు ఉన్నాడు, తర్వాత కర్మ సిద్ధాంతం అనేది ఒకటి తప్పకుండా ఉంది. కాబట్టి వాటికైతే తప్పకుండా బలవుతారు. ఎందుకంటే ఇది అత్యంత చాలా దారుణమైన విషాదకరమైన సంఘటన. అంటే నమ్మించి సొంత ఇంట్లో జరిగిన సంఘటన. ఇది చాలా అంటే ఒక రకమైన నమ్మక ద్రోహం లాంటి చాలా దారుణమైన హత్య. కాబట్టి ఇది కర్మ సిద్ధాంతం నుంచి తర్వాత ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. తర్వాత సునీతమ్మ గారి ఏదైతే ఈరోజు పోరాటం చూసి అందరూ మాకు ఇలాంటి కూతురు ఎందుకు లేదనే ఆలోచన చేసే పరిస్థితిలో ఆమె ఈరోజు పోరాటం ఆమె పోరాట ఫలితం తప్పకుండా ఆ కుటుంబానికి కానీ తప్పకుండా న్యాయం జరుగుతుంది. అలాగే పెద్ద ఆయన వివేకానంద రెడ్డి గారి ఆత్మ కూడా శాంతి కలగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ 100% తప్పకుండా దీంట్లో సంబంధం ఉండి ప్రత్యక్ష సంబంధం ఉన్న వాళ్ళకు పరోక్ష సంబంధంగా ఉన్న వాళ్ళకు కూడా తప్పకుండా ఆ దేవుని దయతో శిక్ష అయితే తప్పకుండా పడతారు. చంద్రబాబు టీడీపీని డ్రగ్స్